విశాఖలో మరోసారి కూటమి కుట్ర బట్టబయలైంది. లులు మాల్ భూమిపై సుప్రీంకోర్టు న్యాయవాది శివానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ భూమి ప్రభుత్వానిదే కాదని, అది ఒక ప్రైవేటు భూమి అని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు ఈ కుట్రలో ఉన్నారని చెప్పుకొచ్చారు. కోర్టు ఆర్డర్స్ ఇచ్చేంత వరకు అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదన్నారు శివానంద. తేదీ మార్చి 26, 2025న జీవో ఎంఎస్ నెంబర్ 45 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్కి 13 ఎకరాల 9 సెంట్లు భూమిని ఏకపక్ష ధోరణిలో ఏకపక్షంగా కేటాయించడం జరిగింది. లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్కి ఇది గవర్నమెంట్ భూమి కాదు, ప్రైవేట్ భూమి మరియు జిరాయితీ భూమి. గవర్నమెంట్ భూమి అనుకుంటున్నారు, కానీ ఇది గవర్నమెంట్ భూమి కాదండి, ప్రైవేట్ భూమి. గవర్నమెంట్ భూమి అని చెప్పి రికార్డులన్నీ తారుమారు చేసి అది గవర్నమెంట్ భూమి అని చెప్పడానికి మరియు ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇది గవర్నమెంట్ భూమి కాదండి. దీని మీద మేము హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో 4 రిట్ పిటిషన్స్ మేము ఫైల్ చేశాము. అవి కోర్టు ముందు పెండింగ్లో ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో కూడా ఛాలెంజ్ చేశాము. దీని మీద ఎటువంటి కార్యకలాపాలు కన్స్ట్రక్షన్స్ జరపవద్దని మేము ప్రజలకి తెలియజేస్తున్నాం. సంబంధించిన ఆధారాలన్నీ మేము కోర్టులో సబ్మిట్ చేశాము. కోర్టు నుంచి ఎటువంటి ఆర్డర్లు వచ్చినంత వరకు ఈ భూమి మీద ఎటువంటి కార్యకలాపాలు జరిపినా వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి శిక్షార్హులని మేము పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. ఈ సైట్ మీద ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషుల హస్తాలే ఉన్నాయండి.